అంతటితో అంతా అయిపోయిందనుకున్న ఊరికి అప్పుడు తెలీదు ఆ చావే శాపమని. తర్వాత రోజు బోస్ కోపం ఊరు మొత్తాన్ని వేటాడింది. చేపల వాసన వచ్చిన ఊళ్ళో శవాల కంపు కొట్టింది. ఊరు మొత్తం మరణఘోష. చెవులు మూసుకున్నా ఊరి ప్రజలు బ్రతకలేక చావలేక సాలమనయ్యను వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ సాలమనయ్య కనిపించలేదు. ఆయన ఇల్లు శవాల గృహంగా మారింది. మీ తాత చార్లెస్ తప్ప. పూర్తిగా చీకటి కమ్ముకున్న ఊరిని కాపాడడానికి ఒక దైవికులొచ్చారు. ఆ దేహం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిక్యత తగ్గదు.